guys, నా పేరు శేఖర్ అండ్ మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ని ఎలా మీరు కలర్ ఫొటోస్ గా మార్చొచ్చు అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్ లో ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ని కలర్ గా మార్చడం మాత్రమే కాదనమాట, చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు, లేదా బ్లర్ గా ఉన్న ఫొటోస్ ని క్వాలిటీ ఇమేజెస్ లో కన్వర్ట్ చేయొచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి అండ్ చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. అవన్నీ కూడా ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. సో మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్, ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వెబ్సైట్ కి అయితే రండి అనమాట. వెబ్సైట్ వచ్చేసరికి మీకు 𝗏𝗃𝗏𝗏𝗏 అని చెప్పేసి ఈ వెబ్సైట్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, డైరెక్ట్ గా దాని మీద క్లిక్ చేస్తే మీరు వెబ్సైట్ కి అయితే వస్తారనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్ టూల్స్ అని కనిపిస్తున్నాయి కదా, అక్కడ సీ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు ఏదైతే మనం మెయిన్ టాపిక్ మాట్లాడుకోబోతున్నామో అది ఇక్కడ ఉంది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఏ పిక్చర్ కలరైజర్ అని చెప్పేసి, అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోని మనకి కలర్ కింద అయితే మారుస్తుంది అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, మీకు ఏ పిక్చర్ రీస్టోరర్ కూడా అయితే ఉంటుంది అనమాట. అంటే ఏదైనా డ్యామేజ్ అయిన ఫోటో ఉందనుకోండి, సో దాన్ని మనకి నీట్ గా క్వాలిటీ ఇమేజ్ లాగా అయితే కన్వర్ట్ చేస్తుంది. అదొక ఫీచర్ అయితే ఉంది ఈ వెబ్సైట్ లో వచ్చేసరికి. అండ్ ఏ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ అయితే చేస్తుంది, ఓన్లీ మిమ్మల్ని మాత్రమే ఎడిట్ అయితే చేస్తుంది అనమాట. అదొకటి ఉంది. అండ్ ఏ గ్రాఫిక్ ఎన్లార్జర్ ఉంది, అండ్ ఏ స్పార్క్ రైటర్. సో ఇలా మీకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏ ఫైల్ ట్రాన్స్లేటర్, అంటే మీకు టెక్స్ట్ ని కూడా ట్రాన్స్లేట్ అయితే చేస్తుంది అనమాట. ఏ కలర్ జనరేటర్ ఉంది, అండ్ ఐకాన్ రీసైజర్ ఉంది, ఫ్రీ ఐకాన్స్ ఎస్విజి నుంచి పిఎన్జి కన్వర్ట్ చేస్తుంది. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది అండ్ ఇక్కడ ఏ పిక్చర్ కలరైజర్ అనమాట. ఫస్ట్ మనం ఒక బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అయితే తీసుకుందాం, దాన్ని ఈ వెబ్సైట్ లో వేస్తే ఎలా కలర్ గా కన్వర్ట్ చేస్తుందో మనం అయితే చెక్ చేద్దాం అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో లయన్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేనైతే ఈ లైన్ పిక్చర్ అయితే తీసుకుంటా. సో పిక్చర్ తీసుకొని డౌన్లోడ్ అయితే చేస్తా. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు చెక్ చేద్దాం అనమాట, మనకి ఏ విధంగా ఈ వెబ్సైట్ అనేది ఈ ఫోటోని అయితే కన్వర్ట్ చేస్తుందో. ఫస్ట్ ఈ టూల్ లోకి అయితే వెళ్దాం. సో 𝗏𝗃𝗏𝗏𝗏 కలరైజ్ పిక్చర్స్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే అప్లోడ్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో ఇమేజ్ ని వచ్చేసరికి దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలరైజ్ ఫ్యాక్టర్ అని కనిపిస్తుంది కదా, అంటే మీకు ఎంత థిక్నెస్ లో కలర్ కావాలో అది సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ కలరైజ్ మీద అయితే క్లిక్ చేయండి అనమాట. అండ్ ఇక్కడ మీ ఇంటర్నెట్ ట్రాఫిక్ ని బట్టి ఇక్కడ చూడొచ్చు 1 minute నుంచి 10 minutes వరకు టైం అయితే తీసుకుంటుందని ఇక్కడ అయితే మెన్షన్ చేసింది అనమాట. అంటే ఇక్కడ చూడొచ్చు అప్లోడ్ అయితే అయిపోయింది, ప్రాసెసింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు చెక్ చేద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా మీకు ఇమేజ్ అనేది కలర్ లోకి కన్వర్ట్ అయ్యి వచ్చింది అనేది. చాలా ఎక్సలెంట్ గా అయితే కన్వర్ట్ చేసింది అనమాట. ఇంకొకటి టెస్ట్ అయితే చేద్దాం, లేదా కలరైజ్ ఫ్యాక్టర్ ని 25 లో పెట్టి చెక్ చేద్దాం అనమాట. అండ్ ఇది కలరైజ్ ఫ్యాక్టర్ 12 లో ఉన్నప్పుడు పెట్టింది, అండ్ ఇప్పుడు 25 లో ఉన్నప్పుడు చూడొచ్చు దీనికి కొంచెము డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా మీరు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ని కలర్ పిక్చర్స్ కింద అయితే కన్వర్ట్ చేయొచ్చు. ఇంకొక పిక్చర్ ని అయితే ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కి ఈ మనిషి ఉన్నాడు కదా, ఈ మనిషి పిక్చర్ ని అయితే ట్రై చేద్దాము. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫోటోని అయితే అప్లోడ్ చేసి చూద్దాం. అండ్ ఇక్కడ చూడొచ్చు ఆ మనిషి పిక్చర్ ని అయితే తీసుకున్నా కదా, అండ్ కలరైజేషన్ 25 లో పెట్టి సో కలరైజ్ మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఫాస్ట్ గా అప్లోడ్ అయిపోయింది. అండ్ చాలా ఫాస్ట్ గా మనకి ప్రాసెస్ చేసి బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ పిక్చర్ గా అయితే కన్వర్ట్ చేసింది అనమాట. ఈ విధంగా మనం చాలా ఇలా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న పిక్చర్స్ ని ఇలా కలర్స్ లోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ టూల్ యూజ్ చేసి. అండ్ ఈ వెబ్సైట్ కూడా మనకి చాలా అయితే బాగుంది, 𝗏𝗃𝗏𝗏𝗏𝗏. నాట్ ఓన్లీ ఫర్ దిస్, నాట్ ఓన్లీ మనకి కలర్స్ అయితే చేంజ్ చేయట్లేదు అనమాట, బట్ మనం కావాలంటే రిమూవర్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కూడా అయితే చెక్ చేయొచ్చు. ఈ వెబ్సైట్ లో మీకు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం అప్లోడ్ చేద్దాం. ఏదైతే మనం ఇందాక లైన్ ఫోటో డౌన్లోడ్ చేసాం కదా, అండ్ ఆ లైన్ ఫోటో డౌన్లోడ్ చేసి రిమూవ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే అప్లోడ్ అవుతుంది, ప్రాసెసింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. అండ్ తర్వాత మనకి పిక్చర్ అనేది వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఎలా వస్తుంది అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా అయితే కట్ చేసింది. బట్ మనకి ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటో అవడం వల్ల మనకి ఈ బాడీ పార్ట్ ఏదైతే ఉందో అది మిస్ అయింది అనమాట. కలర్ పార్ట్ అయితే మనకి మిస్ అవ్వదు, పర్ఫెక్ట్ గా అయితే కట్ అవుతుంది అనమాట. ఇలా మనకి చాలా మంచి టూల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ టూల్స్, ఇవన్నీ కూడా మనకి టూల్స్ అనమాట. ఫైల్ ట్రాన్స్లేటర్ ఉంది, గ్రాఫిక్ ఎన్లార్జర్ ఉంది, ఇలా మనకి కలర్ జనరేటర్ ఉంది, ఇలా మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు యూట్యూబ్ బ్యానర్ కూడా అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రీ టెంప్లెట్స్ ఉన్నాయి, అండ్ ఫ్రీగా మనకి యూట్యూబ్ థంబ్నెయిల్స్ కూడా అయితే టెంప్లెట్స్ అయితే ఉన్నాయి అనమాట. సో మీకు నచ్చిన
టెంప్లెట్స్ని అయితే యూజ్ చేసి మీరు వీడియోస్ని అయితే క్రియేట్ చేయొచ్చు, అంటే టెంప్లెట్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇది కంప్లీట్ గా ఈ వీడియో అయితే అండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటే, వీడియో మీకు యూస్ఫుల్ అయితే వీడియోని అయితే లైక్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.